బీఆర్ఎస్ ను ఆ పార్టీ పాలనను ప్రజలు మర్చిపోలేదని, అందుకే 5 ఎన్నికల్లో ఓడించారని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి విమర్శించారు. వరుస ఓటములపై అంతర్మథనం చేసుకోకుండా అధికార పార్టీని తప్పులు పట్టడం, సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేయడంపైనే బీఆర్ఎస్ దృష్టి సారించిందని మండిపడ్డారు. ఆ భ్రమల్లోంచి కేటీఆర్, హరీష్ రావు బయటకు రావాలని చామల సూచించారు. ప్రభుత్వం చేపడుతున్న పనులను చూసి ఓర్వలేకే బురద జల్లుతున్నారని విమర్శించారు. కావాలని రేవంత్ రెడ్డి గారికి, చంద్రబాబు నాయుడు గారికి సంబంధం అంతగట్టి వాళ్ళిద్దరు గురు శిశువుల సంబంధం అని చెప్పి నీళ్లు గోదావరి, కృష్ణా నీళ్లు ఆంధ్రాకు వదిలిపెట్టే ప్రయత్నం చేస్తుందని చెప్పి మళ్ళీ తెలంగాణ సెంటిమెంట్ రేకెత్తాలని ప్రయత్నించినటువంటి దౌర్భాగ్యులు వీళ్ళిద్దరు బావబామర్దులు. ఇలా కేంద్ర ప్రభుత్వం వెనుకకు తగ్గడానికి కారణం రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పలుమార్లు వచ్చి జలశక్తి మినిస్టర్ని కలిసి, ఎన్విరాన్మెంటల్ మినిస్టర్ని కలిసి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను వివరించి 200 టీఎంసీ నీళ్ళు ఇచ్చే పరిస్థితే లేదని చెప్పడంతో వెనక్కి తగ్గినటువంటి పరిస్థితి. ఇలా నాణ్యతమైనటువంటి విద్యను అందియాలని చెప్పి రేవంత్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు విద్యార్థులకు వ్యతిరేకం కాదు. ఇప్పుడున్నటువంటి విద్యా వ్యవస్థ, ఇప్పుడున్నటువంటి టీచింగ్ ఫ్యాకల్టీకి సంబంధించినటువంటి పరిస్థితిని మెరుగుపరచాలని, స్కిల్ డెవలప్మెంట్ని పెంచాలన్న ఉద్దేశంతో తాపత్రయపడుతుండు. 10 సంవత్సరాల్లో ఏ రోజు కూడా ఉద్యోగాల పరిస్థితి ఏందని ఆలోచించినోడు కూడా ఇవాళ వచ్చి మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు.